హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనమైతే ఒక ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకి 28 ఎకర్స్లో 292 ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అందులో ఉన్నటువంటి ఒక మోడల్ విల్లా గురించి అయితే మీకు చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్లో మనకు విల్లా సైజ్ రేంజింగ్ చూసినట్టయితే 220 స్క్వేర్ యార్డ్స్ నుంచి 800 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అదేవిధంగా 50,000 ఎస్ఎఫ్టీ తోటి ఒక ప్రీమియం ఎమ్యూనిటీ సంబంధించినటువంటి క్లబ్ హౌస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైజింగ్ అండ్ లొకేషన్ అన్నీ కూడాను స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే ఈ వీడియో చూడండి. ఈ మోడల్ విల్లాకి సంబంధించి 305 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. బిల్టప్ ఏరియా చూసినట్టయితే 4,596 ఎస్ఎఫ్టీ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ముందుగా విల్లా లోపలికి వెళ్ళి చూద్దాము. సో అన్నీ కూడా డైమెన్షన్స్ తోటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విల్లాలో ముందుగా ఫ్యామిలీ లివింగ్ ఏరియా అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. సో దానికి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 20.8 x 12 డైమెన్షన్స్లో ఉంది. సో అదేవిధంగా పూజా గది పక్కన. సో పూజా గది డైమెన్షన్ 5.6 x 4.4 అయితే డైమెన్షన్స్లో పూజా గది ఉంది. ఇక్కడ పక్కన చూసినట్టయితే బ్యాక్ యార్డ్ వెళ్ళేందుకు వీలుగా వెనక సైడ్ నుంచి ప్లేస్ ఉంటుంది. అదేవిధంగా మేడ్ రూమ్ అండ్ మేడ్కి సపరేట్గా టాయిలెట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మోడల్ విల్లా చూపించే ఉద్దేశం ఏంటంటే, మీరు ఇంకా విల్లా తీసుకుంటే ఈ విధంగా ఇంటీరియర్ సెట్ చేసుకున్నప్పటికీ చాలా స్పేషియస్గా ఉంటుందని చెప్పడానికైతే ఈ మోడల్ విల్లాని చూపిస్తాము. సో మీరు డైనింగ్ ఏరియా చూస్తున్నారు. డైనింగ్ ఏరియా మనకి ఇక్కడ 13.4 x 11 డైమెన్షన్స్లో డైనింగ్ ఏరియా ఉంది. చాలా విశాలంగా డైనింగ్ ఏరియాను వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా పౌడర్ రూమ్, దాని పక్కనే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మోడర్న్ కిచెన్ కమ్ మాడ్యులర్ కిచెన్ అని చెప్పొచ్చు. సో వెనక సైడ్ వెళ్ళేందుకు నెక్స్ట్ డోర్ ఉంటుంది. డ్రై కిచెన్ సపరేట్ ఉంటుంది. వెట్ కిచెన్ కూడా సపరేట్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కిచెన్ డైమెన్షన్స్ 12.3 x 15 డైమెన్షన్స్లో కిచెన్ని చాలా వెల్ డెకరేటెడ్గా వీళ్ళైతే నీట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇదంతా మనకి కిచెన్ ఏరియా. దాని పక్కన ఉన్నటువంటి పౌడర్ రూమ్ ఇది. సో గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. గెస్ట్ బెడ్రూమ్ కమ్ పేరెంట్స్ బెడ్రూమ్ కూడా పిలవచ్చు. మన గ్రౌండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేస్తారు ఇది. సో దానికి సంబంధించి డైమెన్షన్ చూసినట్టయితే 12.11 x 15.4 డైమెన్షన్స్లో ఈ బెడ్రూమ్ని వీళ్ళు డిజైన్ చేశారు. అదేవిధంగా సపరేటెడ్గా కప్బోర్డ్స్ అన్నీ కూడా ఇంటీరియర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచి ఇంటీరియర్ అయితే వీళ్ళు డిజైన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గెస్ట్ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దానికి సంబంధించిన డైమెన్షన్ 6 x 7.9లో వెస్టర్న్ మనకి ఈ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసినట్టయితే లాబీ ఉంటుంది. సో మనకి 13.4 x 11 డైమెన్షన్స్ లాబీ ప్రొవైడ్ చేశారు. సో నీట్ లుక్లో కనిపిస్తూ ఉంది చాలా విశాలంగా. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ పేరెంట్స్ బెడ్రూమ్ అండ్ ఫ్యామిలీ లివింగ్ ఏరియా, ఓపెన్ డెక్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సో అన్నీ కూడా మీకు నీట్గా క్లియర్గా చూపిస్తూ ఉంటాను వ్యూస్. సో ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా 20.8 x 12 డైమెన్షన్స్లో ఫ్యామిలీ లివింగ్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఓపెన్ డెక్ ఏరియా కూడా ఉంటుంది. సిట్అవుట్ 6.11 x 12.8 డైమెన్షన్స్లో ఓపెన్ డెక్ ఏరియా ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదించేందుకు వీలుగా ఈ ఓపెన్ డెక్ ఏరియాను బ్యాక్ యార్డ్స్ని స్పెషల్గా ఈ విల్లాలో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ కూడా బ్యాక్ యార్డ్స్ అనేది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మెయిన్ థీమ్ ఏంటంటే నేచర్కి మరియు వర్క్ ప్లేస్కి చాలా దగ్గరగా ఉండేందుకు ఈ ప్రాజెక్ట్ని ఈ లొకేషన్లో ఎన్నుకోవడం జరిగింది. సో ఈ విల్లా కాన్సెప్ట్ బ్యాక్ యార్డ్స్ అనేది స్పెషల్గా అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి ఇక్కడ ఓపెన్ డెక్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. ఓపెన్ డెక్ ఏరియా డైమెన్షన్స్ 14.8 x 10.8లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళి చూద్దాము. సో దానికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటుంది, సో దాని వ్యూ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేసినట్టయితే, సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. 13.6 x 12 డైమెన్షన్స్లో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ని చాలా నీట్గా డిజైన్ చేశారు. సో చాలా స్పేషియస్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది.
సపరేట్గా స్టడీ ఏరియా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ స్టడీ ఏరియాకి సంబంధించి 8.5 ఇంటూ 5 డైమెన్షన్స్లో ఈ డిజైన్ అయితే చేశారు. సో కప్బోర్డ్స్ అన్నీ కూడా ఈ విధంగా మనము ఇంటీరియర్ వర్క్స్ చేయించుకుంటే ఇంత స్పేషియస్గా ఉంటుందని చెప్పడానికైతే ఈ మోడల్ విల్లాని మీకు ప్రజెంట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి పక్కన డ్రెస్సింగ్ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియా 6.9 ఇంటూ 8.9 డైమెన్షన్స్లో డ్రెస్సింగ్ ఏరియా కప్బోర్డ్స్ తోటి చాలా స్పేషియస్గా కనిపిస్తూ ఉంది. దాని పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా కనిపిస్తూ ఉంది. సో చిల్డ్రన్స్ సంబంధించినటువంటి అటాచ్డ్ వాష్రూమ్ 6.9 ఇంటూ 8.8 డైమెన్షన్స్లో వెట్ ఏరియా సపరేట్గా, మనకి డ్రై ఏరియా సపరేట్గా ఈ టాయిలెట్ రూమ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో చిల్డ్రన్స్ సంబంధించి ఈ వాష్రూమ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా చాలా స్పేషియస్గా అన్నీ కూడా మోడర్న్ ఎక్విప్మెంట్స్ అయితే యూజ్ చేసుకున్నారు. సో ఇదంతా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్స్. అండ్ నేరుగా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా స్పేషియస్గా అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్ని వీళ్ళు డిజైన్ చేశారు. సో చూడండి, మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్స్ 14.4 ఇంటూ 21.2 డైమెన్షన్స్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో సపరేటెడ్గా టాయిలెట్ రూమ్ సపరేట్ ఉంటుంది. అదేవిధంగా డ్రెస్సింగ్ ఏరియా కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి. సో యాంటీస్కిడ్ ఫ్లోరింగ్ సంబంధించినటువంటి వుడ్ ఫినిషింగ్ సంబంధించినటువంటి మనకి టైల్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్. సో దానికి సంబంధించి 6.6 ఇంటూ 9.6 డైమెన్షన్స్లో సో కనిపిస్తూ ఉంది మీకు ఇదంతా అటాచ్డ్ వాష్రూమ్. సెకండ్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి నేరుగా మనకి ఇక్కడ లాబీ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. లాబీ ఏరియాకి సంబంధించి 13.4 ఇంటూ 10 డైమెన్షన్స్ లాబీ ఏరియా. అండ్ పక్కన హోమ్ థియేటర్ అండ్ దాని పక్కన ఒక లిఫ్ట్ అండ్ బ్యాక్ యార్డ్, అదేవిధంగా ఒక గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. సో దానికి సంబంధించినటువంటి వ్యూ చూస్తున్నాము. ఈ పైన కూడా మనకి ఇక్కడ పౌడర్ రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మనం గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందని. సో ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 14.4 ఇంటూ 26 అనేది చాలా వైడ్ ఏరియాలో మనకి గెస్ట్ బెడ్రూమ్ని వీళ్ళు డిజైన్ చేశారు. చూడండి, చాలా నీట్గా విశాలంగా కనిపిస్తున్నటువంటి మనం గెస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాము. ప్రాజెక్ట్ లొకేషన్ మనకి ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో వెలిమెల లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ప్రైజింగ్ విషయం చూసినట్టయితే మనకి ఇక్కడ 14,999 అనేది ఫర్ ఎస్ఎఫ్టీకి వీళ్ళు కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. 14,999 అనేది ప్రైస్ ఫర్ ఎస్ఎఫ్టీకి. చాలా స్పేషియస్గా ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాము. దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా కనిపిస్తూ ఉంది. సో దాని డైమెన్షన్ 6.6 ఇంటూ 9.6లో అటాచ్డ్ వాష్రూమ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ అండ్ దానికి సంబంధించినటువంటి అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది మెయిన్ ఏరియా. సో లాబీ ఏరియాకి వచ్చేసాం మళ్ళీ. సో ఇందాక చూసినట్టు పౌడర్ రూమ్ సంబంధించినటువంటి వ్యూ చూస్తున్నారు. పౌడర్ రూమ్ సంబంధించిన డైమెన్షన్ మనకి ఇక్కడ 6.6 ఇంటూ 5.6లో పౌడర్ రూమ్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే హోమ్ థియేటర్. చాలా విశాలంగా ఆల్మోస్ట్ ఒక 6 to 7 మెంబర్స్ కూర్చొని చాలా ఎంజాయింగ్గా చూసేందుకు వీలుగా దీన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యూజ్ చేసుకుని ఈ హోమ్ థియేటర్ని డిజైన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డైమెన్షన్స్ 13.10 ఇంటూ 21 డైమెన్షన్స్లో ఈ హోమ్ థియేటర్ ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి ఓపెన్ ఏరియా చూసినట్టయితే మనకి ఇక్కడ బ్యాక్ యార్డ్స్ అని చెప్పొచ్చు. చాలా పూల మొక్కలతోటి, చెట్ల మొక్కలతోటి అయితే వీళ్ళు మంచి నీట్గా డిజైన్ చేశారు. సో సిట్టింగ్ కెపాసిటీ కూడా చూడొచ్చు. 42.2 ఇంటూ 12 డైమెన్షన్స్లో ఇటువంటి బ్యాక్ స్పేస్ అయితే ఉంటుంది. విల్లాలో మనకి ఎక్కడా కనిపించదు. చాలా మట్టికి ఈ విల్లాలో స్పెషల్గా బ్యాక్ యార్డ్స్ తోటి ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మనకి విప్రో సర్కిల్కి 25 minutes డ్రైవ్లో అయితే లొకేట్ చేయబడింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ నియర్ బై ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నంబర్ ప్రొవైడ్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.